Question. వృద్ధాప్య కణాలను కొలవడానికి మరియు ట్రాక్ చేయడానికి ఏ సాంకేతికత ఉపయోగించబడుతుంది? Option A. ఎక్స్-రే టోమోగ్రఫీ. Option B. ఏఐ సహాయక సాంకేతికత. Option C. ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ. Option D. స్పెక్ట్రోస్కోపీ. The correct answer is ఏఐ సహాయక సాంకేతికత. question. జియో బ్లాక్ రాక్ మ్యూచువల్ ఫండ్ తొలి ఎన్ఎఫ్ఓ ద్వారా ఎంత మొత్తం సేకరించింది? Option A. 16,800 కోట్ల రూపాయలు. Option B. 19,800 కోట్ల రూపాయలు. Option C. 17,800 కోట్ల రూపాయలు. Option D. 18,800 కోట్ల రూపాయలు. The correct answer is 17,800 కోట్ల రూపాయలు. question. భారతదేశపు మొట్టమొదటి బ్యాటరీ నిల్వ కర్మాగారం ఎక్కడ స్థాపించబడింది? Option A. గుజరాత్. Option B. మహారాష్ట్ర. Option C. ఛత్తీస్గఢ్. Option D. రాజస్థాన్. The correct answer is ఛత్తీస్గఢ్. question. ఎలక్ట్రిక్ వాహనాల భద్రత, నాణ్యత మరియు ఎగుమతులను మెరుగుపరచడానికి బ్యాటరీ పాస్పోర్ట్ను అమలు చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది? Option A. మహారాష్ట్ర. Option B. కర్ణాటక. Option C. కేంద్ర ప్రభుత్వం. Option D. తమిళనాడు. The correct answer is కేంద్ర ప్రభుత్వం. question. రక్తం సోడియంను నాన్ ఇన్వాసివ్గా ట్రాక్ చేయడానికి చైనా శాస్త్రవేత్తలు కింది వాటిలో దేనిని అభివృద్ధి చేశారు? Option A. ధరించగలిగే సెన్సార్. Option B. ఇంప్లాంటబుల్ చిప్. Option C. రక్త సోడియం ట్రాకర్. Option D. ఏఐ అల్గారిథం. The correct answer is రక్త సోడియం ట్రాకర్. question. క్షయవ్యాధికి వ్యతిరేకంగా పోరాటంలో డీప్టెక్ ఏఐ సొల్యూషన్ను ఏ సంస్థ ఇటీవల సిఫార్సు చేసింది? Option A. యూనిసెఫ్. Option B. ప్రపంచ బ్యాంకు. Option C. WHO. Option D. నీతి ఆయోగ్. The correct answer is WHO. question. అన్ని ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకు 35% రిజర్వేషన్ కల్పించే ప్రతిపాదనను ఏ రాష్ట్రం ఇటీవల ఆమోదించింది? Option A. జార్ఖండ్. Option B. బీహార్. Option C. ఒడిశా. Option D. పశ్చిమ బెంగాల్. The correct answer is బీహార్. question. ఉగ్రవాద నిధుల కోసం కామర్స్ మరియు ఆన్లైన్ చెల్లింపు వేదికల దుర్వినియోగం గురించి ఏ సంస్థ ఇటీవల హెచ్చరించింది? Option A. ఇంటర్పోల్. Option B. FATF. Option C. యూరోపోల్. Option D. ప్రపంచ బ్యాంకు. The correct answer is FATF. question. ఏ దేశ అత్యున్నత పౌర పురస్కారం ఇటీవల ప్రధాని మోదీకి లభించింది? Option A. ఫ్రాన్స్. Option B. రష్యా. Option C. బ్రెజిల్. Option D. దక్షిణాఫ్రికా. The correct answer is బ్రెజిల్. question. ఇటీవలి ACI నివేదిక ప్రకారం ప్రపంచంలో 9వ అత్యంత రద్దీ విమానాశ్రయం ఏది? Option A. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం. Option B. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఢిల్లీ. Option C. హార్ట్స్ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం. Option D. డల్లాస్ ఫోర్ట్ వర్త్ అంతర్జాతీయ విమానాశ్రయం. The correct answer is ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఢిల్లీ. question. సముద్ర డొమైన్ అవగాహన మరియు తీరప్రాంత భద్రతను పెంచడానికి భారత నౌకాదళం కింది వాటిలో ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? Option A. హాల్. Option B. డిఆర్డిఓ. Option C. బెల్. Option D. మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్. The correct answer is బెల్. question. ఫైనాన్స్ కమిషన్ యొక్క ఈ ఎడిషన్కు ఈశాన్య రాష్ట్రాలు ఐక్యంగా ముందుకొచ్చాయి. Option A. 14. Option B. 15. Option C. 16. Option D. 17. The correct answer is 16. question. నేర న్యాయ సంస్కరణలో సాంకేతిక పరిజ్ఞానం ఆధారిత సమూల మార్పును ఏ రాష్ట్రం ఇటీవల ప్రవేశపెట్టింది? Option A. ఉత్తరప్రదేశ్. Option B. మధ్యప్రదేశ్. Option C. హర్యానా. Option D. పంజాబ్.
The correct answer is హర్యానా. question. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి ఐఐటిఎం మరియు హ్యుందాయ్ యొక్క ఇన్నోవేషన్ సెంటర్ ఏ సంస్థను ఆశ్రయించాయి? Option A. మీథేన్ ఇంధనం, Option B. హైడ్రోజన్ ఇంధనం, Option C. ఇథనాల్ ఇంధనం, Option D. అణు ఇంధనం. The correct answer is హైడ్రోజన్ ఇంధనం. question. సెక్షన్ 10(46)(a) కింద రాజస్థాన్ హౌసింగ్ బోర్డుకు ఆదాయపు పన్ను మినహాయింపును ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏ రాష్ట్రానికి మంజూరు చేసింది? Option A. రాజస్థాన్, Option B. పంజాబ్, Option C. హర్యానా, Option D. హిమాచల్ ప్రదేశ్. The correct answer is రాజస్థాన్.